నమస్కారం. ఈరోజు మనం చాలా ఫేమస్ అయిన అరేబియన్ నైట్స్ కథల నుండి ఒక విచిత్రమైన కాస్త ఫన్నీగా ఉండే కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది జరిగింది పురాతన కాష్గర్ నగరంలో. ఇది మామూలు మర్డర్ మిస్టరీ కాదు, అసలు మర్డర్ జరిగిందా లేదా అని తేల్చే ఒక రివర్స్ స్టోరీ అన్నమాట. ఈ కథలో అసలు పాయింట్ ఇదే, ఒకే ఒక డెత్, కానీ నలుగురొచ్చి నేనే చంపాను అని ఒప్పుకుంటున్నారు. వింటుంటేనే వింతగా ఉంది కదూ. అసలు ఇది ఎలా సాధ్యం? ఈ ఒక్క ప్రశ్న చుట్టూ అల్లుకున్న కన్ఫ్యూషన్, భయం, కామెడీ, అదే ఈ కథకు ప్రాణం. సరే, ఇక కథలోకి వెళ్దాం. కథ ఒక దయగల దర్జీ, అతని భార్య ఇంట్లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు దారిలో వెళ్తున్న ఒక గూనివాడిని చూసి జాలిపడి తమతో పాటు భోజనానికి పిలుస్తారు. అంతా చాలా సంతోషంగా ఉంది. ఆ సరదాగా సాగుతున్న డిన్నర్ మధ్యలో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఆ గూనివాడు చేప తింటుండగా ఒక చిన్న ముళ్ళు గొంతులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అచ్చం చనిపోయినట్టే కనిపించాడు. ఒక క్షణంలో ఆ సంతోషమంతా ఆవిరైపోయి భయం వాళ్ళని ఆవహించింది. అయ్యో, ఇప్పుడు ఈ హత్య నేరం మన మీద పడుతుందని ఆ దర్జీ దంపతులు తెగ భయపడిపోయారు. అంతే, ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ శవాన్ని ఎలాగైనా ఇంట్లోంచి బయటపడేయాలి అనుకున్నారు. వాళ్ళు తీసుకున్న ఆ చిన్న నిర్ణయం ఒకరి తర్వాత ఒకరిగా నలుగురిని హంతకులుగా మార్చే ఒక పెద్ద గందరగోళానికి దారితీస్తుందని వాళ్ళకి అస్సలు తెలియదు. ఇప్పుడు ఆ శవం ప్రయాణం ఎంత ఫన్నీగా సాగిందో చూడండి. ఫస్ట్ దర్జీ ఆ బాడీని తీసుకెళ్లి ఒక డాక్టర్ ఇంటి మెట్ల మీద వదిలేశాడు. అర్జెంట్ కాల్ వచ్చిందని డాక్టర్ హడావిడిగా బయటకొస్తూ చీకట్లో ఆ శవాన్ని తన్నాడు. అంతే, అయ్యో నేనే చంపేశానేమో అని భయపడ్డాడు. తర్వాత అతను దాన్ని తీసుకెళ్లి ఒక కిరాణా వ్యాపారి చిమ్మినిలో దాచాడు. ఆ వ్యాపారి ఏమో దొంగ అనుకుని కర్రతో ఒక దెబ్బ వేశాడు. నేనే హంతకుడిని అని ఫిక్స్ అయిపోయాడు. చివరికి అతను ఆ శవాన్ని వీధిలో పడేస్తే ఫుల్లుగా తాగి ఉన్న ఒక వర్తకుడు దాన్ని గుద్దేసరికి తనే ఆ పాపం చేశానని అనుకున్నాడు. చూసారా, భయం అనేది ఎలా ఒకరి తర్వాత ఒకరిని అపరాధ భావనలోకి నెట్టేసిందో. చివరికి ఏమైందంటే పోలీసులు ఆ వర్తకుడిని హత్య చేశాడనే ఆరోపణతో అరెస్టు చేశారు. ఇక అతన్ని ఉరి తీయడానికి అంతా రెడీ అవుతున్న టైంలో కథలో ఒక అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది. వర్తకుడి మెడకు ఉరితాడు బిగించబోయే లాస్ట్ మినిట్లో కిరాణా వ్యాపారికి మనస్సాక్షి అంగీకరించలేదు. అతను పరుగెత్తుకుంటూ వచ్చి ఆగండి, అసలు హంతకుడి నేను అని ఒప్పుకున్నాడు. దాంతో ఉరిశిక్ష అప్పటికప్పుడు ఆగిపోయింది. ఈ సీన్ చూస్తున్న డాక్టర్ కూడా అన్యాయం జరిగిపోతోందనిపించింది. వెంటనే అతను కూడా ముందుకొచ్చి కాదు ఆ మరణానికి కారణం నేను అని ప్రకటించాడు. ఇప్పుడు కన్ఫ్యూషన్ ఇంకా పెరిగిపోయింది. ఇక ఫైనల్గా ఈ కథకోసల కారణమైన దర్జీ కూడా ముందుకొచ్చాడు. జరిగిందంతా చెప్పి ఆ పాపం నాది అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు సీన్ ఎలా ఉందంటే, ఉరికంబం ముందు నలుగురు నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరూ హంతకుడిని నేనంటే నేను అని వాదించుకుంటున్నారు. ఈ విచిత్రమైన పరిస్థితి గురించి కాష్గర్ సుల్తాన్కు తెలిసింది. వెంటనే ఆ నలుగురిని, ఆ గూనివాడి శవాన్ని తన ఆస్థానానికి పిలిపించాడు. ఈ చిక్కుముడిని విప్పడానికి స్వయంగా ఆయనే రంగంలోకి దిగాడన్మాట. ఈ కేసు ఎంత విచిత్రంగా గందరగోళంగా ఉందంటే సుల్తాన్ కూడా ఆశ్చర్యం వేసింది, తెగ్గా నమ్మొచ్చింది. అంతటితో ఆగకుండా ఇంత అద్భుతమైన కథను చరిత్రలో ఖచ్చితంగా రాసిపెట్టాలి అని ఆర్డర్ వేశాడు. సుల్తాన్ తన ఆస్థానంలో ఉన్న ఒక తెలివైన క్షురకుడిని అంటే బార్బర్ని పిలిపించాడు. శవాన్ని పరీక్షించి ఈ వింత చావు మీద తన అభిప్రాయం చెప్పమన్నాడు. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఆ బార్బర్ శవాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. కోర్టులో ఉన్న వాళ్ళందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అప్పుడు అతను చెప్పడం మొదలుపెట్టాడు. అతని గొంతులో ఒక చిన్న చేప ముళ్ళిరుక్కుంది. అప్పుడు ఆ క్షురకుడు అసలు నిజాన్ని బయటపెట్టాడు. అదేంటంటే ఆ గూనివాడు అస్సలు చనిపోలేదు. అతను చాలా చాకచక్యంగా ఆ ముళ్ళును తీసేశాడు. వెంటనే ఆ గూనివాడు పెద్దగా తుమ్మి దగ్గి అందరినీ ఆశ్చర్యపరుస్తూ మళ్ళీ బతికాడు. ఎంత గందరగోళానికి కారణం జస్ట్ ఒక చిన్న చేప ముళ్ళు. చూసారా,
ఈ ఫన్నీ ఇన్సిడెంట్ మనకి మనుషుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తుంది. భయం అనేది మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తుందో, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఎంత పెద్ద గందరగోళానికి దారితీస్తుందో ఇది చూపిస్తుంది. అదే టైంలో తప్పు చేశామన్న ఫీలింగ్తో ముందుకొచ్చిన ఆ నలుగురిలో మనకు వాళ్ళ నిజాయితీ కూడా కనిపిస్తుంది. ఈ కథలాగే ఒక్కోసారి మన లైఫ్లో కూడా ఒక చిన్న అపార్థం లేదా అనవసరమైన భయం ఎంత పెద్ద కన్ఫ్యూజన్కి దారితీస్తుందో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొన్నిసార్లు మనం ఊహించుకునే సమస్య కంటే అసలు నిజం చాలా సింపుల్గా ఉంటుంది. ఈ కథలోని నీతి ఇప్పటికీ అంత కరెక్ట్గా సరిపోతుంది.